హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2026కు స్వాగతం. నేను ఇప్పుడు మంచి వంటకం చేయబోతున్నానండి. అది ఏ వంటకం అంటే చికెన్ బంగాళదుంప కర్రీ. దాని కాంబినేషన్ వచ్చేసి అలసందలు మినపగారెలు అండి. అలసందలు మినపగారెలు. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా చికెన్ అండి, ఒక హాఫ్ కేజీ చికెన్, బంగాళదుంపలు, అలసందలండి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి అలసందని. అలాగే మినపగుళ్ళు, ఈ రెండు మిక్సింగ్లో మనం గారెలు వేయబోతున్నాం. ఒక 4-5 గంటలు మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఆయిల్, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క ఒకటి. ఈ ఒక 5 గంటలు నానిన తర్వాత అలసందలు మినపగుళ్ళు మనం గ్రైండర్ పెట్టుకోవాలండి గారెల పిండికి. ముందుగా మనం చికెన్ బంగాళదుంప కర్రీ మొదలు పెట్టేద్దాం. ఇదిగోండి, చికెన్ బంగాళదుంప కర్రీకి మంచి కూర గిన్నె ఒకటి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక డబ్బా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా దోరగా వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుందాం, చిటికెడు పసుపు, ఇవన్నీ బంగాళదుంపలు చిన్న ముక్కలుగా అట్లా కోసుకోవాలి. చికెన్ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం చేయబోయే వంట చికెన్ బంగాళదుంప కర్రీ అండి. ఉల్లిపాయలు ఎంతవరకు వేగినా చూద్దామండి. చక్కగా వేగిని. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఇది కూడా చక్కగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని మనం వంతు కూర ఉడికిన తర్వాత చికెన్ ఫైనల్లో ఈ బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి రెండు ఒకేసారి వేసుకోకూడదు. ముందు చికెన్ ఉడకాలండి. చికెన్ ఉడికిన తర్వాత బంగాళదుంప యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. కారం, గరం మసాలా, ఇందాక ఉప్పు, కారం, బంగాళదుంపలు వేసేది వీడియో మిస్ అయిందండి, అందుకని మళ్ళీ వేసాను. ఒక గ్లాస్ వాటర్, చికెన్ బంగాళదుంప ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఉప్పు, కారం చూసుకుందాం. ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకొని చికెన్ బంగాళదుంప ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చక్కగా ఉడికినాయండి. చికెన్ ఉడికింది, బంగాళదుంప కూడా ఉడికింది. పైన మనం కొత్తిమీర వేసుకోవాలి. మనం గ్రేవీ కొద్దిగా పలచగా ఉంటేనే మంచిదండి, ఎందుకంటే గారెలు ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ గారెలు నంచుకోవటానికి ఇట్లాగా ఇగురు అనేది ఆ గ్రేవీ ఇట్లా రావాలండి. అప్పుడు మీరు గారెల్లో నంచుకోవటానికి బాగుంటుంది. ఇదేనండి చికెన్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు గారెలు వేసుకుందాం. అలసందలు మినపగారెలు అంటే చికెన్ బంగాళదుంప కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గారెలు ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నె ఒకటి తీసుకోండి. ముందుగా నానబెట్టుకున్న అలసందలు, బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలండి, అల్లం, 4 పచ్చిమిర్చి, ఇది ముందుగా మనం గ్రైండర్ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. తర్వాత మనం మినపగుళ్ళని ఇంకోసారి వేసుకోవాలి. ఇదిగోండి అలసందలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి మనం గ్రైండర్ పట్టుకున్నాం కదా మిక్సీ. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మినపగుళ్ళు, నానబెట్టుకున్న మినపగుళ్ళు కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో ఇదిగోండి నానబెట్టుకున్న మినపగుళ్ళను కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మినప్పిండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలోకి పిండి వేసి ఈ అలసందల పిండి అండి, ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి, 2 స్పూన్లు ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది ఇదిగోండి శుభ్రంగా మినప్పిండి, అలసందల పిండి మొత్తం కలుపుకున్నాం కదా గారెల పిండి. ఇప్పుడు మనం గారెలు వేసుకోవాలి. మూకుడు ఒకటి పెట్టుకొని అందులో ఆయిల్, గారె ములిగేంత వరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గారెలు వేసుకోవాలి. చూడండి పైనుంచి కిందకి, కింద నుంచి పై వరకు చక్కగా కలుపుకోవాలి. గారెలు నూనెలో బాగా వేగాలి. ఆ మాత్రం బంగారం కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పైకి కింద తిప్పుతూ ఉండాలి. ఒకవైపు కాలింది కాదు, ఇంకోవైపు తిప్పాలి. చక్కగా అట్లా వేగాలండి గారి. ఇప్పుడు మనం గారెలు వేగినాయి కదా, ఒక ప్లేట్లో తీసుకుందాం. అందరూ మినపగారెలు వేసుకుంటారు కదండి, మనం అలసందలో కూడా మిక్సింగ్ చేసాం. సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీకి. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన చికెన్ బంగాళదుంప కర్రీ. కాంబినేషన్ వచ్చేసి అలసందలు, మినపగారెలు. చూసారా, నూరు అవుతుందా? ఇదిగోండి చికెన్ బంగాళదుంప కర్రీ, అలసందలు, మినపగారెలు. ఈ రెండింటి కాంబినేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?